బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి గొప్ప స్లోగన్స్ తోటి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే దేశం బాగుంటుంది అనేటువంటి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచినటువంటి ఒక విషయాన్ని తీసుకొని వాళ్ళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి గొప్ప మహనీయుని బాటలో నడిచినటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా అంబేద్కర్ గారు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనలతోటి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగానే కాకుండా దళిత బడుగు బలహీన వర్గాలకు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా తలెత్తుకునేలా చేసి ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఇలా చట్టసభల్లోకి వెళ్ళడానికి ముఖ్య కారణమైనటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగిస్తూ ప్రతి ఒక్క దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమై వారి ఆశయాలను నడిపిస్తూ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా ప్రతి ఒక్క అట్టడుగు వర్గాలను కూడా ఇలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచ మేధావి యుగద్రష్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి యొక్క చరిత్ర ఇప్పుడున్నటువంటి యువతకు కొంత తెలాల్సిన అవసరం ఉంది కనుక ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు బాల్యం నుంచి కూడా అనేక అవమానాలు గురవుతూ వారు విద్యను అభ్యసించి ఆయన దాదాపుగా 32 డిగ్రీలు సంపాదించి ఆయన ప్రపంచ మేధావిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు ఆయనను కొనియాడిన తర్వాత ఆయన భారతదేశంలో ఆయన మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి ఆయన మహిళలకు అనేక హక్కులు సాధించి పెట్టినటువంటి ఘనత అంబేద్కర్ గారికి దక్కుతుంది. అదేవిధంగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ రాజ్యాంగం నిలబడుతుందా, ఈ రాజ్యాంగం ముందుకెళ్తుందా అని అభాసుపాలు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ భారతదేశంలో అర్రులు చేసేటటువంటి పరిస్థితి ఈనాడు 150 సంవత్సరాలు 200 సంవత్సరాలకి ముందు ఆలోచించి ఆయన రాజ్యాంగం నిర్మించడం జరిగింది. మరి నిజంగానే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఈనాడు మా అంబేద్కర్ మావాడని ఈనాడు గొప్పగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆయన జీవించున్నంత కాలం కూడా వారిని విభేదించుకుంటూ వచ్చారు. ఎలక్షన్లో ఓటమి చేయడానికి ఓడించారు. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఢిల్లీలో ఆయన స్మారక స్మృతి ఉంటుందని అనుకుంటే ఆయనను బలవంతంగా ఆయన పార్వదేవాన్ని బొంబాయికి పంపించి ఆ విమాన ఛార్జీలు కూడా వాళ్ళ భార్య దగ్గర మా మాత దగ్గర వసూలు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి 1970 దాకా కూడా మరి ఆయనను కనీసం అనేక దేశాల్లో ఆయన గొప్పగా కీర్తిస్తూ ఉంటే మన జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు భారతరత్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో చిత్రపటం కూడా వాళ్ళు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. మరి జనతా పార్టీ వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో చిత్రపటం పెట్టారు. అదేవిధంగా మన తెలంగాణతోటి వారికి అనేక సంబంధాలున్నాయి. మన ముస్లిం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కొలంబియా యూనివర్సిటీ లండన్కి వెళ్ళడానికి రెండోసారి ఖర్చులతోటి మనం పంపించడం జరిగింది మన తెలంగాణ ఆనాడున్నటువంటి ముస్లిం రాజు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు మొట్టమొదటిసారిగా 1953లో మొదటిసారిగా డాక్టరేట్ మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఆ తెలంగాణ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి రాజ్యాంగంలో పొందుపరిచిన విషయంగా మనం చిన్న రాష్ట్రాలు అయితే సౌలభ్యం ఉంటుంది, పరిపాలన సౌలభ్యం ఉంటుంది అని అన్నారు కనుకనే వారి యొక్క రాజ్యాంగంలో ఉండేపట్టుకనే మన తెలంగాణ ఏర్పడ్డదని ఈ సందర్భంగా తెలియజేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈనాడు యువత ఆలోచించాలి, చదువుకోవాలి, చదువుకుంటేనే దేన్నైనా సాధించవచ్చు, దేనికైనా చదువే ముఖ్యమని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం అన్నమారి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, పలుకుబడిన వర్గాల ఆశాజ్యోతి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి
అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసుకొని మన మందమారి పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వారి యొక్క ప్రేమాభిమానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఉన్న వారి ప్రేమని ఇక్కడ చూపించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఏదైతే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామంటే ఖచ్చితంగా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నిర్మించబడినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం. అదేవిధంగా కేసీఆర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కృతజ్ఞత భావంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే మనకి రాష్ట్రం వచ్చింది అని కేసీఆర్ గారు గుర్తించి వారికి కృతజ్ఞతగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ గారి యొక్క ప్రేమని, అభిమానాన్ని చూపించడం జరిగినది. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. ఈరోజు మనకు రాష్ట్రం వచ్చింది, మీరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినరు, పలు వ్యక్తులు మంత్రులైనరు అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించినటువంటి మనకు అదృష్టంగా భావించాలే తప్ప ఈరోజు మీరు ఆ 125 అడుగుల విగ్రహానికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ ఒక పూలమాల వేయకపోవడం నిజంగా చాలా సిగ్గుచేటు చర్యగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాను. మీకు చేతనైతే, కాంగ్రెస్ పార్టీకి చేతనైతే ఆ రోజు గాంధీ గారి దగ్గర నుండి మొదలుకొని అంబేద్కర్ గారిని ఎన్నో విధాలు అవమానించారు, ఎలక్షన్లలో ఓడించారు. మీరు ఏదైతే అంబేద్కర్ గారు ముందుకెళ్తే దళితులు, బలహీన వర్గాల ప్రజలు ముందుకెళ్తారేమో అని ఆలోచించి మీరు కేవలం సంపన్న వర్గాలకి తోడుండి ఆ రోజు మీరు ఓటు హక్కుని కూడా పేదలకు ఇవ్వొద్దు అని మాట్లాడినటువంటి గాంధీ కుటుంబీకులు ఈరోజు అదే భారత రాజ్యాంగం, మన అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏ విధంగా తిరుగుతారని అడుగుతా ఉన్నాను. ఇక్కడ రాష్ట్రంలో అంబేద్కర్ గారి ఆశయాలకి తూట్లు పడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని చేతబట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి ప్రతి ఒక్క తెలంగాణ పౌరులు ఆలోచించాల్సిన విషయంగా నేను చెప్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఎన్నో విధాల బలహీన వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు నా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నా ప్రజలు ఇబ్బంది పడొద్దు, నా ప్రజలకి మంచి పరిపాలన అందిస్తానని చెప్పి చెప్పలేనటువంటి ఎన్నో పథకాలని ఈరోజు పేద ప్రజలకు ఇచ్చి తన పేద ప్రజల మనసులలో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మన కేసీఆర్ గారు దేవునిలా కొలుస్తా ఉన్నారు. ఆ కేసీఆర్ గారికే స్ఫూర్తిదాయకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ప్రతి ఒక్క అంబేద్కర్ రైట్ని నేను కోరుతా ఉన్నాను, మీరు సాధ్యమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళండి తప్ప ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని తూట్లు పొడవద్దని నేను చెప్తా ఉన్నాను. మీకు చేతనైతే పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో మీరు సంపాదించిన దాంట్లో కొంత మోతాదులో ఈ యొక్క సమాజానికి ఖర్చు పెడుతూ, పేదవారికి ఖర్చు పెడుతూ మీరు వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తప్ప ఎవరి జేబుల నుండి కూడా 10 రూపాయలు లాక్కుందాము, 10 రూపాయలు లాక్కొని ఏదో చేసినా అని చెప్పి పోజులు కొట్టుకుందామని ఏ ఒక్క అంబేద్కర్ రైటు, ఏ ఒక్క అంబేద్కర్ సంఘాలు కూడా ఈ యొక్క ప్రయత్నాలు చేయొద్దని చెప్పి నేను ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద మోతాదులో ఈ చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరులో, కిష్టంపేటలో, రామకృష్ణపూర్లో, మందమారిలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అంబేద్కర్ అందరూ, మరీ ముఖ్యంగా మన మహిళా సోదరుమణులు కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై